అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీంద్ర, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ని. ఈరోజు మనం సియాటిక్ అంటే ఏంది, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంది తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్న దానిలో ఇది టోటల్ మన బాడీలో నాడీ వ్యవస్థ. ఇది మెదడు, వెన్నుపూస. దీని ద్వారా మనకు టోటల్ మన బాడీలో ఉండే నరాలన్నీ దీంతో వెన్నుపూసతో అనుసంధానం అయ్యి వెన్నుపూస మెదడుతో అనుసంధానమై ఉంటుంది. టోటల్ మన వెన్నుపూసలో 33 ఎముకలు ఉంటాయి, 31 పెయిర్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. సర్వైకల్ 7 బోన్స్ ఉంటాయి, థొరాసిక్ 12 ఉంటాయి, లంబార్ ఒక 5 ఉంటాయి, కాకిక్స్ ఒక 5 ఉంటాయి. ఇలా ప్రతి వెన్నుపూస ఎముక మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూస్తే ప్రతి ఎముక మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఇది మనకి ప్రొటెక్టింగ్ మెకానిజం. మనం కూర్చున్నప్పుడు, లెగిసినప్పుడు, పరిగెత్తినప్పుడు, ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ చేసినప్పుడు అనేది ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి బైక్లో షాక్ అబ్జార్బ్స్ లాగా ఇవి మన బాడీలో ఈ స్ప్రింగ్ సిస్టమ్ అనేది మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది అరిగిపోవటం కానీ, ఎప్పుడన్నా పడ్డప్పుడు ఏదైనా డిస్క్ కొంచెం బయటకు రావటం వల్ల కానీ, ఇలాంటి కండిషన్లు ఏమైందంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఇలా ఉండాల్సిన వెన్నుపూస ప్రతి ఎముక మధ్యలో డిస్కులు ఉంటాయి. మనకి ఈ సర్వైకల్ ఇక్కడ మెడ దగ్గర ఉండే ఎముకలు అరిగిపోవటం కానీ, నరాల మీద ఒత్తిడి కానీ జరగటం వల్ల ఈ సర్వైకల్ లెవెల్లో ప్రాబ్లం, మెడ నొప్పి రావటం, భుజాల నొప్పులు రావటం, చేతుల్లో తిమ్మురు రావటం, మొద్దు రావటం, జాలుగా ఉండటం, ఇలాంటి సమస్యలన్నీ వచ్చిందని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అదే నడుం దగ్గర ఈ ప్రాంతంలో కానీ నడు నొప్పి రావటం, వంగినా లేసినా నడవటానికి ఇబ్బంది అవటం, కొంచెం వంకగా నడవటం కానీ, చెప్పు జారిపోవటం కానీ, కాళ్ళలో తిమ్ముర్లు కానీ, నైట్ టైం కండరాలు పట్టేయటం కానీ, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా నడుం దగ్గర నుంచి వస్తే దీన్ని సియాటికా అంటారు. ఈ ప్రతి ఎముక ఇక్కడ సర్వైకల్ కానీ, లంబార్ కానీ, ఈ ప్రతి ఎముక మధ్యలో ఉండే డిస్క్ అనేది డీజనరేటివ్ ప్రాసెస్. అంటే స్పాండిలోసిస్ అంటే అరిగిపోవటం. ఈ డీజనరేషన్ కొంచెం వయసు రీత్యా యూజువల్గా 40-50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ చిన్న వాళ్ళలో కూడా ఈ విధంగా సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ చూస్తూ ఉన్నాం. ఈ డిస్క్ అనేది మనకి నరం మీద, మనకి ఇక్కడ చూస్తే ఈ 7 బోన్స్, ప్రతి బోన్ మధ్యలో ఈ నరం అనేది ఇలా వస్తూ ఇక్కడ మెడ దగ్గర, తర్వాత చేతికి నర్వ్స్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ కంప్రెషన్ ఉండటం వల్ల మనకి ఇక్కడ చేతుల్లో ప్రాబ్లం వస్తుంది. కాళ్ళ దగ్గర ఏదన్నా కాలు జాలు బాధ ఇబ్బంది వస్తున్నాయి, నడుం దగ్గర ప్రాబ్లం వల్ల ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా మనం ఎందుకు ఇవి జనరల్గా ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కువ మంది ప్యాడీ ఫీల్డ్ అంటే పొలం పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కువ కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు, ఎక్కువ పని చేసే వాళ్ళు యూజువల్గా ఇలాంటి ఎర్లీగా అరిగిపోవటం చూస్తూ ఉంటాం. దీంతో పాటు ఇప్పుడు యంగ్ ఇండివిజువల్లో ప్రాపర్గా అంటే ఎక్కువ మంది ఇప్పుడు మార్నింగ్ పూట జిమ్కి వెళ్తూ ఉంటారు. ప్రాపర్ వేలో వెయిట్ లిఫ్టింగ్ సరిగా చేయకపోవడం వల్ల కావచ్చు, అబ్నార్మల్గా పొజిషన్లో పడుకోవటం వల్ల కావచ్చు, కొంచెం స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కావచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ డిస్క్ అనేది ప్రాబ్లం వచ్చి నరం మీద ప్రెస్ అవటం వల్ల వాళ్ళకి సివియర్గా బ్యాక్ పెయిన్, కొంచెం కూడా మెడ తిప్పడానికి ఇబ్బంది అవటం, కొంచెం చెయ్యిలో పట్టు జారిపోవటం, వస్తువు కానీ పెన్ను పట్టుకోవడం కానీ, పెయిన్ పడిపోవటం కానీ, ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కండిషన్లో మొదటగా ఎక్స్రే అనేది తీస్తాం. ఎక్స్రేలో ఎంతవరకు బోన్ అరుగుదల ఉంది, ఎంతవరకు డిస్క్ స్పేస్ హైట్ అనేది కరెక్ట్గా ఉంది చూస్తాం. నెక్స్ట్ లెవెల్లో ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. ఈ ఎంఆర్ఐలో బాగా నరం మీద ఒత్తిడి ఉండి నరాన్ని బాగా ప్రెస్ చేస్తూ ఉంటే దీన్ని 3గా విభజిస్తాం. మైల్డ్ ప్రాబ్లము, మోడరేట్ ప్రాబ్లం, సివియర్ ప్రాబ్లం. మైల్డ్ ఇంజరీగా ఉన్నట్టు మైల్డ్గా నరం మీద జస్ట్ ఆ డిస్క్ బల్జ్ అయ్యి నరాన్ని, చేతికొచ్చే నరాన్ని ప్రెస్ అవుతూ ఉంటే దీన్ని మైల్డ్ అంటాం. ఈ మైల్డ్గా ఉన్న వాటికి యూజువల్గా కొంచెం రెస్ట్ ఇవ్వటం, కొంచెం పడుకున్నప్పుడు దిండు లేకుండా పడుకోవటం, ఎక్కువ మెడ వంచకుండా జాగ్రత్త పడటం, కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చి పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం వల్ల ఇది తగ్గిద్ది. మోడరేట్ కొంచెం ఈ డిస్క్ అనేది ఇంకొంచెం పక్కకు జరిగి చెయ్యి ఇంకా బాగా నొప్పి రావటం, ఇంటర్మీడియట్ పెయిన్ వస్తుంది, కొంతసేపు తగ్గిద్ది, కొంతసేపు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సర్వైకల్ కాలర్ అని ఇస్తాం, మెడపట్టి ఇస్తాం. మెడపట్టి ఇవ్వటం, ఎక్కువ మెడ వంచకుండా జాగ్రత్త పడటం, కొంచెం పడుకున్నప్పుడు దిండు లేకుండా ఉండటం, ఫిజియోథెరపీ, ఐఎఫ్టీ చేయటం, ఇలాంటి వాటి వల్ల కొంత సర్జరీ దాకా వెళ్లకుండా అవాయిడ్ చేయగలం. సివియర్ టైప్ ఆఫ్ ఇంజరీ అంటే ఆ డిస్క్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చి ఎక్స్ట్రూడ్ అయిపోద్ది. అంటే ఆ స్పేస్ నుంచి, కెనాల్ నుంచి బయటకు వచ్చేసి నరాన్ని బాగా ప్రెస్ చేయటం వల్ల పేషెంట్ సివియర్ పెయిన్, చెయ్యి పట్టు తగ్గిపోవటం, వస్తువు జారిపోవటం, తట్టుకోలేనంత నొప్పి రావటం, చెయ్యి ఒక పొజిషన్లో పట్టుకొని వస్తుంటారు పేషెంట్స్. ఇలాంటి కండిషన్స్లో దీనికి సర్జరీ అనేది కంపల్సరీ చేస్తాం. మెడ దగ్గర ఈ ప్రాబ్లం వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అదేవిధంగా నడుం దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని సియాటికా, లంబార్ స్పాండిలోసిస్ అంటాం. దీన్ని ఎర్లీగా గుర్తించి ఇది మైల్డ్లో ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా గుర్తించి దాన్ని బట్టి మనకు సర్జరీ అనేది రెస్ట్ ఇవ్వాలా,
కొంచెం ఫిజియోథెరపీతో సరిపోద్దా, ఆపరేషన్ చేయాలా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఎవరైతే బ్యాక్ పెయిన్ని అశ్రద్ధ చేయొద్దు, ఇది సింపుల్గా ఉంటుంది అనుకుంటారో అది కాంప్లికేటెడ్ కూడా అవ్వచ్చు. సో జాగ్రత్త పడటం అవసరం.